హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం బఠానీతో చాట్ తయారు చేసుకుందాం. ఈ విధంగా చేస్తే ఈ చాట్ అనేది మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ముందుగా బఠానీని తీసుకుని రాత్రంతా నానబెట్టి శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అందులోకి 1 కప్పు వాటర్ని వేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఈ విధంగా ఉడికిపోయినట్లుంటే ఇప్పుడు ఇందులోకి మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు ఆనియన్స్, కొద్దిగా క్యారెట్ ముక్కలు, 1 టమాటో ముక్కలు, 1 బంగాళదుంప ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, అలాగే ఫ్రెండ్స్ 2 స్పూన్లు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత వెజిటేబుల్స్ ఉడికినాయో లేదో చూద్దాం. ఈ విధంగా కలుపుకొని ఒకసారి కుక్ అయినాయో లేదో చూసుకుంటే, కుక్ అయిన తర్వాత ఈ విధంగా గరిటతో కొంచెం స్మాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులోకి కార్న్ఫ్లోర్ చిప్స్ని వేసి వేయించుకోవాలి. ఇవి వేయించుకొని చాట్ పైన వేసుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది. క్రంచీగా తగులుతూ మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బఠానీ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కార్న్ఫ్లోర్ చిప్స్ని కూడా వేసుకొని వేడివేడిగా ఉండగానే ఈ బఠానీ చాట్ని తింటే మంచి టేస్ట్ వస్తుంది. నేను చూపించిన విధంగా చేయడం వల్ల ఈ చాట్ అనేది మనకి ఒక 5 నిమిషాల్లో అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.